సో కాబట్టి జ్ఞానము కన్నా ధ్యానము, ధ్యానము కన్నా కర్మఫల త్యాగము అన్నాడు. సో కర్మఫల త్యాగం అన్నది మీకు కొంచెం అర్థం కావడానికి రోజు మొదటి రోజు కాబట్టి ఒక కథ కూడా చెప్తాను. సో ఇక్కడ ఒక ఊర్లో ఒక వ్యక్తి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అవుతాడు. సో 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యాక అతనికి రిటైర్మెంట్ డబ్బులు కూడా వస్తాయి. తర్వాత జీవితం కూడా సాఫీగానే సాగుతుంది. పెన్షన్ కూడా వస్తుంది. అంత నార్మల్ కండిషన్ అన్నమాట. సో అతను ఏం చేస్తాడంటే పుణ్యం సంపాదించుకోవాలి అని చెప్పేసి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి 1 లక్ష రూపాయలు డొనేట్ చేసి వస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వృద్ధాశ్రమం వాళ్ళు ఆ డోనర్ల పేర్లన్నీ అక్కడ వేస్తారు. మీరు చూస్తుంటారు, చాలా సంస్థల్లో వేస్తూ ఉంటారు. సో ఆ రకంగా పేరు కూడా వేయించుకుంటాడు. ఆ తర్వాత తన జీవితం గడుస్తుంది. గడిచిన తర్వాత ఒక రోజు శరీరం వదిలేస్తాడు, చనిపోతాడు. స్ట్రెయిట్ గా నరకానికి వెళ్ళిపోతాడు. సో అందుకంటే అందరు ఏం చెప్తారంటే మనం దాన పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము, స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తామన్న ఆలోచనే మనకు తెలుసు. అతను ఆ ఉద్దేశంతోనే చేస్తాడు. సో చెయ్యాలి కూడా దాన పుణ్యాలు. కానీ తను చూస్తే నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడు చిట్ట ఓపెన్ చేస్తాడు. వెళ్ళి చిత్రగుప్తుడితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. నేను 1 లక్ష రూపాయలు దానం చేసి వచ్చానంటే నాకు ఎంతో పుణ్యం రావాలి, నన్ను నరకానికి తీసుకొచ్చేశారు, స్వర్గానికి తీసుకెళ్ళాలి అని చెప్తే చిత్రగుప్తుడు ఎంత చిట్టా ఓపెన్ చేసి చూసినా ఎక్కడా అతను పుణ్యం చేసినట్టు కాంత కనిపించవు. సో భక్తి మార్గంలో ఏవైతే చిత్రగుప్తుడు అని చెప్పారో మనం చేసేవన్నీ మన ఆత్మలో రికార్డ్ అవుతున్నాయి. చిత్రగుప్తుడు, చిత్ర అంటే ఫోటో, గుప్తము అంటే సీక్రెట్. అంటే మనం ఏం చేసినా మన ఆత్మలో రికార్డ్ అవుతుంది అని చెప్పడం కోసమని వ్యాస భగవానుడు గరుడ పురాణాన్ని రాసినప్పుడు చిత్రగుప్తుడు అని రాశాడు. అంటే చిత్రగుప్తుడు అంటే వ్యక్తి కాదు. వ్యక్తి అక్కడ కూర్చుని మనం సినిమాల్లో చూసినట్టు అలురామలింగ ఏదో పెద్ద బుక్ పెట్టుకుని రాసుకుంటాడు చూసారా, అలా ఉండదు. సామాన్య ప్రజానీకానికి అర్థం కావడం కోసము మీరు చేసే కర్మలు మీకు గుప్తంగా రికార్డ్ అవుతున్నాయి. చిత్రం తీయబడుతుంది, రికార్డ్ అవుతుంది మీ ఆత్మలో, తలరాతని ఇలా అంటారు చూసారా అని చెప్పడం కోసము చిత్రగుప్తుడు అన్న వ్యక్తిని తీసుకొచ్చారు. సో ఈ కథలన్నీ ఏంటంటే అర్థం చేసుకోవడానికి చెప్పిన కథలు. సో ఆ చిత్రగుప్తుడితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. నేను 1 లక్ష రూపాయలు దానం చేసి వచ్చాను చూడు అని చెప్తే ఎక్కడ ఖాతాలో కనిపించదు. మరి ఏమయ్యా 1 లక్ష రూపాయలు అని చెప్పి చూస్తే అతను నిజంగానే వృద్ధాశ్రమానికి ఇస్తాడు. ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ పేరు వేయించుకుంటాడంటే నాకు గౌరవం కావాలి అన్నప్పుడు ఏమైంది, 25% కట్ అయిపోతుంది. అంటే చేసిన కర్మకి యాక్చువల్గా ఎంతో రావాలి, కానీ అతను ఏంటంటే పేరును కోరుకున్నాడు.